వడ్ల కొనుగోళ్లపై బీహార్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ పడదంట. బీహార్ ఎలక్షన్స్ ఎట్లా పడతాయి ఎఫెక్ట్, మనకేం సంబంధం అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాకపోతే అంటే ఇప్పుడు పొలాలలో చాలామంది బీహార్ వాళ్ళు అది వరి కోతలు కానీ తర్వాత ఇవి పనులన్నీ వేయడానికి లేకపోతే బస్తాలు మోయడానికి ఏది ఇక్కడ రైస్ మిల్లులల్లో ఇవన్నీ పనులు బీహార్ వాళ్ళు చేస్తున్నారు చాలామంది, చాలా చోట్ల జరుగుతుంది. అయితే దీంతో ఏమవుతుంది, ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉండడంతో వాళ్ళు బీహార్ పోయిరట ఏది ఓటు వేయడానికి. 11 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ. అయితే పోయినరు వాళ్ళు పోవడంతో చాలా ఇబ్బంది అవుతుందంట. దానికి సంబంధించినటువంటి కథనం కనిపిస్తూ ఉంది. ఓటేసేందుకు వెళ్ళిన ఆ రాష్ట్ర కూలీలు హమాలీలు లేక మిల్లుల్లో లోడింగు అన్లోడింగ్ ఇబ్బందులు పడుతున్నారట. కూలీలు లేక కొనుగోలు సెంటర్లలో ఆగుతున్న కాంటాలు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడుతున్నది. ఇక రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బీహార్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలో సుమారు 2000 దాకా రైస్ మిల్లులు ఉండగా చాలా చోట్ల బీహార్ కూలీలే అమలుగా పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది బీహార్ ఎన్నికల కోసం సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లడంతో మిల్లుల్లో లోడింగ్ అన్లోడింగ్ నిలిచిపోయి లారీలన్నీ మిల్లుల వద్దే బారులు తీరుతున్నాయట. ఇక మిల్లుల్లో అన్లోడింగ్ ఆగిపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోయి నిర్వాహకులు తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ అవే లారీలు. హమాలీల కొరత కారణంగా నిజామాబాద్ శివార్లోని రైస్ మిల్ ఎదుట అన్లోడింగ్ కోసం 2 రోజుల నుంచి వడ్లు ఇవన్నీ కూడా ఇట్లే ఎదురు చూస్తున్నారట.